కొంతమంది చూడండి, డబ్బుంటే ఆనందం, డబ్బుంటే భోగంలో ఉంటే గొప్ప అనుకుంటారు. కానీ సంపదలున్నా, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నా, ఎన్ని ఉన్నా జీవితంలో దుఃఖం అన్నది పోవట్లేదు. ప్రతి వాళ్ళకి దుఃఖం ఉంది. ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గం ఏది అని మహాత్ములందరూ, మహర్షులు, ఋషులు అన్వేషించారు. ఎవరో మనకు తెలియదు కానీ బుద్ధుడిని తీసుకుంటే మనకి ధ్యానంలోకి ఎందుకు వచ్చాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని ఎలా పోగొట్టాలి, ఆయన జీవితంలో ఒక యోగి అవుతాడని జాతకంలో ఉంటే వాళ్ళ నాన్నగారు మరి బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఆయనకి కనబడకుండా పెంచారట. పెంచినప్పుడు అయినా సరే మానవుడు చేసే ప్రయత్నం కంట భగవంతుడి నిర్ణయం ఎప్పుడు గొప్పగా ఉంటుంది. ఈయన యోగి అవ్వడానికి, ప్రపంచానికి ధర్మాన్ని, శాంతిని ఇవ్వడానికి పుట్టిన బుద్ధుడికి మరి అది ఇవ్వకుండా ఆయన వెళ్ళలేడు. ఇవ్వాలి అంటే ఇవన్నీ కనబడాలి. కనబడితేనే దుఃఖానికి మూలం ఏంటి అని అన్వేషణ కోసం ఆయన బయటికి వచ్చి 7 సంవత్సరాలు తపస్సు చేసి దానికి అన్వేషణ కనుక్కున్నాడు. మరి కారణం ఏంటి అని అడిగితే ఒకే మాటలో ఎన్ని రకాలు, ఎంతమంది ఈ దుఃఖానికి మూలం ఏంటి అని కనుక్కున్నా అవి తాత్కాలికమే అయ్యాయట. అంటే దుఃఖం తాత్కాలికమే పోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, నైమిత్తిక కర్మలు చేస్తారు. అంటే భగవంతుడు అని సంబంధించిన పూజలు, వ్రతాలు, నోములు. ఇది చేస్తే ఈ కష్టం పోతుంది, అది చేస్తే ఆ కష్టం పోతుందని ఎందరో చెప్తే ఎందరో చేస్తున్నారు. అవన్నీ తాత్కాలికమైన శాంతినిస్తున్నాయి కానీ శాశ్వతమైన దుఃఖాన్ని పోగొట్టలేకపోతున్నాయి. మరి శాశ్వతమైన దుఃఖానికి పోగొట్టడానికి ఏంటి మార్గం అని అన్వేషిస్తే అందరికీ దొరికింది ఆ మార్గం బయట లేదు. ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించేది లోన నుంచి మార్పు రావాలి. బయట ఎక్కడా కూడా లేదు. ఎవరైతే ధార్మికమైన జీవితం జీవిస్తారో వాళ్ళకే దుఃఖ నివారణ. ధార్మికమైన జీవితం అంటే ధర్మవంతమైన జీవితం. అందుకే బుద్ధుడు ధర్మం శరణం గచ్చామి అని చెప్పడం జరిగింది.